హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ని మనం చూద్దామండి. టీజీ టెట్‌కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము దీంట్లో చూడవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జూన్ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్. మనకి ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మనకి వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది. వెబ్‌సైట్ వచ్చేసి www.schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో మనం అందుబాటులో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరం మనం ఒకసారి తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జూన్ 2025. టీజీ టెట్ అఫీషియల్ ఇక్కడ ఆఫీస్ టెలిఫోన్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. 7093708883 7093708884 అనేటటువంటి టీజీ టెట్ ఆఫీస్ టెలిఫోన్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ డెస్క్ నంబర్స్ ఫర్ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్‌కి సంబంధించి ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది. 7093958881 7093468882 అనేవి హెల్ప్ డెస్క్ డొమైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దీని ద్వారా పరిష్కరించుకోవచ్చు. హెల్ప్ డెస్క్ నంబర్ ఫర్ టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే 7032901383 అనే నంబర్‌కి, తర్వాత 9000756178 నంబర్స్‌కి టెక్నికల్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం కాల్ చేసి పరిష్కరించుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి టీజీ టెట్ ఎగ్జామ్ అనేది మనకు సీబీటీ రూపంలో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది మనకు 15/6/2025 15 జూన్ 2025 నుంచి 30 జూన్ 2025 వరకు మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్‌లు మనము ఈ వెబ్‌సైట్ నుంచి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వెబ్‌సైట్ వచ్చేసి www.schooledu.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్‌లు అనేవి మనకు 15 ఏప్రిల్ 2025 నుంచి 30 ఏప్రిల్ 2025 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్‌కి వెళ్ళే కంటే ముందు కొన్ని స్టెప్స్ అనేవి మనం ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారా తెలుసుకొని అప్లికేషన్ అనేది చేయాలని మనకి ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియాను మనం గమనించి కేర్‌ఫుల్‌గా చూసుకున్న తర్వాతనే మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనం చూసుకుంటే పేపర్ 1 ఒకటే పేపర్ రాస్తే పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. ఏదైనా ఒక పేపర్ రాస్తే మనకి 750 రూపీస్ ఉంటుంది. లేదా 2 పేపర్లు పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు కూడా రాయదలుచుకున్న వారికి అప్లై ఫీ వచ్చేసి మనకి 1000 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. ఇక్కడ అంటే డీఎడ్ మరియు బీఎడ్ చేసిన వాళ్ళు 2 ఎగ్జామ్స్‌కి 2 పేపర్‌లకి ఎలిజిబిలిటీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి 2 ఎగ్జామ్స్ 2 పేపర్‌లు కూడా రాసుకునేటటువంటి అర్హత ఉంటుంది కాబట్టి పేపర్ 1, పేపర్ 2కి అప్లై చేసుకునే వాళ్ళకి 1000 రూపీస్ ఫీ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఏదైనా ఒక పేపర్‌ని రాయదలుచుకుంటే మనకి 750 రూపీస్ అనేది ఫీ అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 15 ఏప్రిల్ 2025 నుంచి 30 ఏప్రిల్ 2025 వరకు మనకు ఆన్‌లైన్ పేమెంట్ అనేది ఉంటుంది. ఆన్‌లైన్ పేమెంట్ అంతే మరియు అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ తీసుకునేది కూడా మనకి 30 ఏప్రిల్ 2025 వరకే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లై చేసుకునే సందర్భంలో స్కాన్ చేసేటటువంటి ఫోటో కావచ్చు, తర్వాత సిగ్నేచర్ స్కానింగ్ కావచ్చు, మనకి ఉండాల్సినటువంటి స్కాన్ అనేది ఫోటో కాపీ అనేది ఏ విధంగా ఉండాలి అంటే 500 కేబీ మరియు సిగ్నేచర్ ఆఫ్ 100 కేబీ బిఫోర్ ఫిల్లింగ్ ఆన్ ద ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మనకి ఈ విధంగా కేబీల రూపంలో మలుచుకొని రెడీగా ఉంచుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఒకసారి చూస్తే టీజీ టెట్ జూన్ 2025 షల్ బి కండక్టెడ్ ఆన్‌లైన్ యాస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ద డేట్స్ యాస్ గివెన్ బిలో ఇన్ 2 సెషన్స్ పర్ డే. మనకి ఒక్కరోజు 2 సెషన్‌లలో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 15/6/2025 నుంచి 30/6/2025 వరకు మార్నింగ్ సెషన్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ సెషన్ టైమింగ్స్ వచ్చేసి
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. 2 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందనమాట. పేపర్ వైస్ డీటెయిల్డ్ షెడ్యూల్ అనేది తర్వాత మనకు నోటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఒకసారి చూసుకుంటే పేపర్ 1కి సంబంధించి 1-5th క్లాసెస్‌కి బోధించేటటువంటి వాళ్ళు పేపర్ 1 అనేది ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి 6వ తరగతి నుంచి 8వ తరగతి క్లాసులకి బోధించేటువంటి ఉపాధ్యాయులకు పేపర్ 2 ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ టీజీ-టెట్ పేపర్ 1కి సంబంధించి క్లాసెస్ 1-5th బోధించే ఉపాధ్యాయులకు సంబంధించి పేపర్ 1 అనేది క్వాలిఫై మినిమమ్ క్వాలిఫికేషన్ అనేది పేపర్ 1కి సంబంధించి క్వాలిఫికేషన్ మనం ఒకసారి చూసుకుంటే ఇంటర్మీడియేట్ సీనియర్ సెకండరీ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్. ఇంటర్మీడియేట్ చదివి 50% మార్క్స్ అనేవి స్కోర్ చేసి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్ లేబుల్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 45% ఉంటే సరిపోతుంది. దాంతో పాటుగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా చేసి ఉండాలి. లేదా మనకి రె 2015 డిసెంబర్ 23కి డిసెంబర్ 23, 2015 కంటే ముందు ఉన్నటువంటి ఇంటర్మీడియేట్ చదివినటువంటి విద్యార్థులకి 45% ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేసి 40 మార్క్స్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటుగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. లేదా 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 2 ఇయర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించి మనం చూసుకుంటే దీనికి డిగ్రీ అనేది 50% మార్క్స్‌తో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేసి 45 మార్క్స్ డిగ్రీలో 45 మార్క్స్ ఉండాలి. మిగతా వారికి వచ్చేసి 50% మార్క్స్ అనేది ఉండాలి. లేదా మనకి డిసెంబర్ 23, 2015 కంటే ముందు ఉన్న వాళ్ళకి మనకి డిగ్రీతో పాటుగా 50% మార్క్స్ డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేసి 40% మార్క్స్ ఉండాలి. దాంతో పాటుగా బీఎడ్ కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా అర్హత అనేది డిగ్రీకి అర్హత అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఏ, బీఎస్సీఎడ్ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ అనేవి ఉండాలి. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే వాళ్ళకి మాత్రం 45% ఉంటే సరిపోతుంది. డిగ్రీలో పర్సెంటేజ్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటుగా బీఎడ్ చేసి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా చేసి ఉండాలి. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మనం గమనిస్తే పేపర్ 1 చూస్తే మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఎంసీక్యూస్ ఉంటాయి. 150 క్వెషన్స్ ఉంటుంది. 150 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి 2:30 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకి సబ్జెక్ట్ వైస్‌గా మార్క్స్ చూసుకుంటే చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ దీనిలో 30 మార్క్స్‌కి 30 క్వెషన్స్‌కి 30 మార్క్స్ అనేది ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు. ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఎంచుకుంటామో దానికి సంబంధించి 30 క్వెషన్లు ఉంటాయి. 30 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. వాటికి 30 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్‌లో కూడా సేమ్ 30 క్వెషన్లకి 30 మార్క్స్. తర్వాత మ్యాథమెటిక్స్ చూసుకుంటే 30 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌కి చూసుకుంటే 30 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 30 మార్క్స్. ఈ విధంగా 150 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌కి 150 మార్క్స్ అనేది ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్క్స్ అనేవి ఏమీ ఉండవు. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో లాంగ్వేజ్ 1 అనేది మనము తెలుగు ఆర్ ఉర్దూ అనేది మనం ఏ లాంగ్వేజ్ అయితే ఎంచుకుంటామో ఆ లాంగ్వేజ్ 1 అనేది ఉంటుంది. లాంగ్వేజ్ 2 అనేది అందరికీ ఇంగ్లీష్ అనేది అందరికీ ఉంటుంది. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌కి సంబంధించి మనము అప్ టు 10th క్లాస్ వరకి చదవాల్సి ఉంటుంది. దీంట్లో 24 మార్కులు ఈ 30లో చూసుకుంటే 24
క్వెషన్స్ వచ్చేసి మనకి 24 క్వెషన్స్ వచ్చేసి మనం కంటెంట్ నుంచి ఉంటుంది. 6 క్వెషన్స్ మాత్రం మనకు పెడగాజీ నుంచి మెథడ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. పేపర్ 2కి సంబంధించి మనం చూసుకుంటే సేమ్ అదే విధంగా ఉంటుంది. 150 మార్క్స్‌కి చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 30 క్వెషన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్‌కొచ్చేసి 30 క్వెషన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైస్‌గా మనం ఒకసారి చూసుకుంటే ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్‌కొచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంటుంది. తర్వాత దీనికి 60 మార్కులుంటుంది. మిగతా సోషల్ టీచర్లకి సోషల్ స్టడీస్ 60 మార్కులుంటుంది. రైట్. దీంట్లో గూడా మనకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్‌లో చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్ ఉంటుంది. సైన్స్ నుంచి 30 మార్క్స్ ఉంటుంది. దీనిలో సైన్స్‌లో మళ్ళీ ఫిజిక్స్, బయో సైన్స్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో మనకి ఫిజిక్స్‌కి 12 మార్క్స్, బయో సైన్స్‌కి 12 మార్క్స్. ఈ విధంగా మనం ఒకసారి చూసుకుంటే మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, కంటెంట్ 24 మార్క్స్, పెడగాజీ 6 మార్క్స్ ఉంటుంది. సైన్స్‌లో చూసుకుంటే 30 క్వెషన్స్ కంటెంట్ నుంచి వస్తుంది. త 24 కంటెంట్ నుంచి వస్తుంది. పెడగాజీ వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ఫిజికల్ సైన్స్ 12 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. బయో సైన్స్ వచ్చేసి కూడా అంతే 12 క్వెషన్స్ ఉంటాయి. సైన్స్ పెడగాజీకి సంబంధించి 6 క్వెషన్స్ ఉంటాయన్నమాట. రైట్. పేపర్ 2లో సోషల్ స్టడీస్ చదివే వాళ్ళకి మాత్రం మొత్తంగా సోషల్‌కి సంబంధించి ఉంటుంది. దానిలో హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్‌కి సంబంధించి 60 మార్క్స్ అనేది ఉంటుంది. దీనిలో గూడా మనకి 48 మార్క్స్ అనేవి కంటెంట్ నుంచి, తర్వాత మిగతావి 12 మార్క్స్ అనేవి పెడగాజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీడియం ఆఫ్ క్వెషన్ పేపర్ చూసుకుంటే మీడియం ఆఫ్ క్వెషన్‌లో మనము ఏ మీడియం అయితే ఎంచుకుంటామో తెలుగు మరియు ఉర్దూ అనేది మన తెలంగాణలో తెలుగు మరియు ఉర్దూ మీడియంను ఎంచుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. తెలుగుకు సంబంధించి తెలుగు మీడియం ఎంచుకుంటే తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ ఉంటుంది. ఉర్దూ మీడియం ఎంచుకున్న వాళ్ళకి ఉర్దూ మరియు ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కామన్‌గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ టీజీ టెట్ మనం ఒకసారి క్వాలిఫైయింగ్ చూసుకుంటే కేటగిరీ వైస్‌గా జనరల్ వాళ్ళకొచ్చేసి 60% అబోవ్ ఉండాలి. బీసీ వాళ్ళకొచ్చేసి 50% అండ్ అబోవ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్‌కొచ్చేసి 40% ఉండాలి. ఇక్కడ 60% అంటే మనకి 150 మార్క్స్‌కి 60% అంటే 90 మార్క్స్. తర్వాత 50 అంటే 70 బీసీలకి 75 మార్క్స్ క్వాలిఫైయింగ్‌గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎస్సీ, ఎస్టీ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్‌కి 40% అంటే 60 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్‌గా ఉంటుంది. రైట్ అండి. వాలిడిటీ ఆఫ్ ద టెట్ సర్టిఫికేట్. వాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ అదర్‌వైజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ రిమైన్ వాలిడ్ ఫర్ లైఫ్ టైమ్ వాలిడిటీ అనేది ఉంటుందండి. టెట్ సర్టిఫికేట్ వచ్చేసి వాలిడిటీ లైఫ్ టైమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిటేజీ మనకి టెట్ స్కోర్ అనేది మనకు డీఎస్సీలో 20% వెయిటేజీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి టెట్ స్కోర్‌ని ఎక్కువగా పెంచుకుంటే క్వాలిఫైయింగ్ అనేది మనకు టార్గెట్ కాకుండా 120 ప్లస్ ఉంటేనే మనకి డీఎస్సీలో జాబ్ సంపాదించేటటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వెయిటేజ్‌ని గమనిస్తూ మనము టెట్‌లో మంచి స్కోర్‌ను సాధించాలి. మీరందరూ గూడా మంచి స్కోర్‌ని సాధిస్తారని కోరుకుంటున్నాను. రైట్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్స్ వైస్‌గా ఆన్‌లైన్ సెంటర్‌లు ఉన్నటువంటి కాలేజీలలో మాత్రమే ఈ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి దగ్గరలో ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందని మనకు ఇంతకుముందు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయింది కాబట్టి మీరు తొందరగా అప్లై చేసుకుంటే మనకి దగ్గరలో సెంటర్ అనేది వేయడం అనేది జరుగుతుందండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, హాల్ టికెట్స్ ఇష్యూ అనేది మనకు జూన్ 9 నుంచి హాల్ టికెట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది మనం ఆల్రెడీ చూసినాం. 750 వచ్చేసి పేపర్ 1 ఏదైనా పేపర్ 1, పేపర్ 2 ఏదైనా ఒక పేపర్ రాస్తే 750 రూపీస్ ఉంటుంది. 2 పేపర్లు పేపర్ 1 మరియు పేపర్ 2 2 పేపర్లకి ఆహ్, రాయాలి అనుకున్న వాళ్ళకి మాత్రం 1000 రూపీస్ ఫీ అనేది ఉంటుంది.
దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనము ఒకసారి చూస్తే టైమ్ టేబుల్ ఒకసారి మనం చూస్తే రైట్ చూడండి ఇక్కడ టైమ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. టీజీ టెట్ జూన్ 2025 టైమ్ షెడ్యూల్. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 11th రోజు వచ్చింది. డౌన్‌లోడ్ ఆఫ్ టీజీ టెట్ జూన్ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మనకు 15th ఏప్రిల్ 2025 ఆన్వర్డ్స్ మనకి బులెటిన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది అందుబాటులో ఉంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్‌లైన్‌లో మనకి 15th ఏప్రిల్ 2025 టు 13th ఏప్రిల్ 2025 వరకి మనము ఆన్‌లైన్ ఫీజ్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ www.schooledu.telangana.gov.in అనే వెబ్‌సైట్ నుంచి మనము అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ కూడా మనకి 15/4/2025 నుంచి 30/4/2025 వరకు సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్. వర్కింగ్ డేస్‌లో వర్కింగ్ టైమ్‌లోనే మనము హెల్ప్ డెస్క్‌కి సంబంధించినటువంటి సర్వీస్‌ని మనం వినియోగించుకోవాలి. మనం ఆల్రెడీ ముందు పేజీలోనే మన నంబర్స్ అనేవి ఉంచడం జరిగింది కాబట్టి వాటిని కూడా మనకు 15/4/2025 నుంచి 22/7/2025 వరకి మనము ఈ హెల్ప్ డెస్క్ సర్వీస్‌ను మనం వినియోగించుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్‌లోడ్ వచ్చేసి మనకి జూన్ 9, 2025 నుంచి మనకు హాల్ టికెట్లు అనేవి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్స్ అనేవి మనకు 15 నుంచి జూన్ 30 వరకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 2 సెషన్‌లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకి మొదటి సెషను. తర్వాత వచ్చేసి సెకండ్ సెషన్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకి రెండో సెషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ మనకు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి జూలై 22న రిజల్ట్ మనకు డిక్లేర్ చేయడం జరుగుతుందండి. ఇదండి మనకి ఇచ్చినటువంటి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు తొందరగా అప్లై చేసుకొని దగ్గరలో సెంటర్‌ని పడేటట్లుగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. రైట్ అండి. దీనికి సంబంధించినటువంటి సిలబస్‌కి సంబంధించినటువంటి మరొక వీడియోను మీకు అందుబాటులో ఉంచుతాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.